ఈరోజు ఎన్ఎస్వై మరియు డాక్టర్ సెల్ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో మా నాయకుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఈ రక్తదాన శిబిరంతో పాటు ఇక్కడ ఒక జాబ్ మేళా కూడా నిరుద్యోగ యువతకు కొన్ని కంపెనీలను తీసుకొచ్చి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించే ప్రయత్నం అనిల్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యులు కూడా తీసుకుర్రు. ఇంత మంచి కార్యక్రమాలు ఈరోజు గాంధీ భవన్లో, ఎందుకంటే ముఖ్యంగా మీ అందరికీ తెలుసు రాహుల్ గాంధీ గారు ఒక స్వచ్ఛందమైనటువంటి నాయకుడు, ఒక స్వచ్ఛందమైన ఆలోచనతోటి భారతదేశంలో ఉన్న యువతను, భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి గురించి మీరు ఈ మధ్యకాలంలో చూస్తున్నారు. ప్రతి విషయం మీద ఆయన పార్లమెంట్లో గలమిప్పడమే కాకుండా గత 2014 తర్వాత భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రజల మధ్యనికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి. భారత్ జోడో యాత్ర పెట్టి భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రజా సమస్యలను ప్రత్యేకంగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో 4000 పైచిలకు కిలోమీటర్లు నడిచి ప్రజా సమస్యల్ని తెలుసుకొని దాన్ని పరిష్కరించే దిశగా ముందుకు పోతున్నటువంటి మా నాయకునికి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి మా సోదరు డాక్టర్ సెల్ చైర్మన్ గారికి, అలాగే స్వామి గారికి, ఎన్ఎస్వీ అధ్యక్షుడు డాక్టర్ గౌతమ్ గారికి, అందరికీ కూడా ముఖ్యంగా వచ్చినటువంటి చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. ఇటువంటి స్వచ్ఛందమైన కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలను చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాల నినాదంతో వచ్చిన తెలంగాణను కూడా ఏ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల అనగదొక్కిందో, ఏ విధంగా అప్పుల పాలు చేసిందో ఈ రాష్ట్రాన్ని. 2.5 సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ గారు ఇదే రాష్ట్రానికి వచ్చి ప్రజలకు భరోసా ఇస్తే ప్రజలు రేవంత్ రెడ్డి గారి సర్కారును తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఆచితూచి ప్రతి విషయాన్ని ఆ రోజు చెప్పిన వాటిని ఈరోజు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలియజేస్తూ ఇంత సక్సెస్ఫుల్ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తారు.